సునీల్ నరేన్ సుడిగాల్ ఇన్నింగ్స్ దద్దరిల్లిన ఢిల్లీ. అబ్బాబ్బా ఏం మ్యాచ్ ఆడాడండి. సునీల్ నరేన్ అంటే ఎవరికైనా తెలిసిన ఒక స్పిన్నర్. ఆండ్రూ రసూల్ లాగా 6 అడుగుల మనిషి కాదు, పోలార్డ్ లాగా భయంకరమైన పర్సనాలిటీ కాదు, గేల్ అంతా గొప్ప ఆటగాడు కాదు. కానీ ఒక్కరోజు మాత్రం చుక్కలు చూపించాడు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, సునీల్ నరేన్ బ్యాట్స్మెన్గా కాకుండా బౌలర్గానే అందరికీ పరిచయం. కానీ తను ఒక బ్యాటర్గా ఇదివరకు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. తను వన్డే ఇంటర్నేషనల్ ఆడినప్పుడు, టెస్ట్ ఇంటర్నేషనల్ ఆడినప్పుడు తనకి కేవలం బౌలర్గానే గుర్తించారు. కానీ కోల్కతా ఆల్రెడీ ప్రయోగం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితమే అతన్ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా దింపినప్పుడు అనుకోకుండా పవర్ ప్లేని యూజ్ చేసుకొని 4లు 6లు హిట్ చేయడంతో అప్పట్లోనే 9 బాల్లో 21 రన్స్ 32 రన్స్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏమైంది, గత 2 సీజన్లో తను అంతగా ప్రభావం లేకపోవటం, తనకు మళ్ళీ ఓపెనింగ్ ప్లేస్ లేకపోవటం ఇలా జరుగుతూ వస్తుంది. మళ్ళీ నిన్న అతనికి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలో లేకపోతే తన ఆట బయటకు వచ్చిందని చెప్పాలో తెలియదు. బాల్ పడితే బౌండరీ, కొడితే 6, బాల్ పడితే బౌండరీ, కొడితే 6. ఆ ఆటకి ఢిల్లీ బౌలర్స్ ఎవరి దగ్గర కనీసం సమాధానం లేకపోయింది. టాప్ మోస్ట్ బౌలర్స్ అనుకున్న నార్టస్ కానీ లేకపోతే ప్రూవ్ చేసుకున్న బౌలర్స్ ఎవరు కూడా తన ముందు నిలబడలేకపోయారు. అంటే తన ఆట కసితో ఆడా లేకపోతే లక్ కుదిరిందా అంటే చిన్న లాజిక్. తనదైన ఒకరోజు తనని ఎవరు ఆపలేని క్రికెట్లో ఒక మాట ఉంది. తనదైన ఒకరోజు తనని ఎవరు ఆపలేరు. జరిగింది అదే. నిన్న సునీల్ డే. ఆ రోజు నిన్న విజృంభిస్తుంటే ఆపే నాదుడే లేకుండా పోయాడు. మరో విషయం, కోల్కతా ఇప్పటివరకు దిగులుగా నిరుత్సాహంగా ఉందేమో కానీ నిన్న మ్యాచ్ తర్వాత 100% అందరికీ కొత్త ఉత్సాహమే వచ్చింది. తనతో పాటు అక్కడితో ఆగలేదు. ఆ పవర్ ఆండ్రూ రసూల్ మనకు తెలిసిందే. ఫస్ట్ నుంచి కూడా అంతే, ఆయన హిట్టింగ్ మొదలెడితే ఆవిడ ఆపలేడు. ఇంకో కొత్త విషయం, రఘువంశీ తను కూడా 200 స్ట్రైక్ రేట్తో 5 4లు 3 6లు. ఇంకా రింకు సింగ్ తన మాట తానే 325 స్ట్రైక్ రేట్స్, 3 6లు 1 4. ఆడింది 8 బాల్స్ అయినా కావాల్సినంత డ్యామేజ్ చేశాడు. ఏది ఏమైనప్పటికీ కోల్కతా నిన్న ఢిల్లీకి చుక్కలు చూపించింది అంటలో ఎటువంటి డౌట్ లేదు. మరి ముందు మ్యాచ్లు ఎలా ఆడబోతున్నారు? ఈ సునీల్ నరేన్ ఒక ప్రమాదకర బ్యాట్స్మెన్గా ఉండబోతున్నాడా, లేకపోతే ఏదో వరుస కలిసి వచ్చి ఈ ఒక్కరోజే ముందు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మరో అతి భయంకరమైన విషయం ఏంటంటే, ఇంత చేసి ఇంత పోరాడినా ఢిల్లీలో మాత్రం ఒక్కళ్ళు నిలబడి పోరాడలేపారు. ఒక్క పంత్ మాత్రం నిలబడి కాస్త పోరాట పట్టుమని చూపించిన, అలాగే స్టబ్స్ అండ్ పంత్ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఇనీషియల్గా వరుసగా 4 వికెట్లు కోల్పోవటం అది తీరని దెబ్బైంది. అందులోంచి కోరుకునేసరికి రన్ రేట్ పెరిగిపోవటం, రిక్వైర్డ్ రన్ రేటు ఆల్మోస్ట్ 18+ వెళ్ళిపోవటం, దాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న పరిస్థితుల్లో చివరి వరకు కనీసం వికెట్స్ పడకుండా ఆపడాలన్నట్టు తప్పితే ఆ స్కోర్ కొట్టేది కాకుండా పోయింది. ఏది ఏమైనా ఢిల్లీ పరిస్థితి నిన్నటి మ్యాచ్తో వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయిందని చెప్పాలి. మరి నెక్స్ట్ మ్యాచ్కైనా, ఎందుకంటే ఈ వీళ్ళల్లో కూడా ఒక పృథ్వీ షా, ఒక వార్నర్, ఒక పంత్ లోపల అందరూ హిట్టర్సే ఉన్నారు కాబట్టి గత అనుకొని మరలా కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తారని ఆశిద్దాం. నిన్న ఏమాత్రం క్రికెట్ అభిమానులు ఉన్నవాళ్ళు అయితే నిన్న సునీల్ నరేన్ విధ్వంసం చూసి ఉంటే మాత్రం ఐపీఎల్ మజా ఏంటో చూపించాడని చెప్పొచ్చు.